హాయ్ గైస్, ఈరోజు 19th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ జీడీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్. ఓకే, నిన్న సింప్లిఫికేషన్ కొద్దిగా క్లియర్గా చెప్పమన్నారు. సింప్లిఫికేషన్ అనేది బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తారు. అంటే ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజిబిలిటీ, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకేనా, ఆ ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లు ఏం లేవు, డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డివిజిబిలిటీ 3 ఒకట్ల 3 నాలుగుల. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 నాలుగుల 12, మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ 16. నెక్స్ట్ ఎడిషన్ ఏది, ఈ 2 20, మైనస్ 12. సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్, మిగిలినంత 8. ఓకేనా, ఈ ప్రకారం చేయాలి. బాడ్మాస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 576 వచ్చిందండి ఇంట్రెస్ట్. ఇప్పుడు 3 సంవత్సరాలకి 6% లెక్క. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నాడు. ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఇప్పుడు 100% ఉంటుంది. ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకు 6% లెక్క అంటే 3 ఆరుల 18% వాడు ఇచ్చాడు. 576 అనేది 18%. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ 100% ఎంత, 2 9ల 2 50ల. ఓకే, డైరెక్ట్ దిగుద్ది. 18 ఒకట్ల 13 50 వరకు 18 32 ఇంటూ 100. ఓకేనా. నెక్స్ట్ కేతన్ బాట్ ఎట్ షర్ట్. కేతన్ అంట షర్ట్ కొన్నాడు, మహేష్కి అమ్మాడు. ఎంతకి, 5% లాభంకి. మహేష్ డేవిడ్కి అమ్మాడు 24% లాభంకి. డేవిడ్ అంటే ఓకే 3990 ఇచ్చాడు. అంటే కాస్ట్ ప్రైస్ కేతన్ దగ్గర ఎంత అంటే ఇది సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కేతన్ కే అనుకుంటే అతను మహేష్కి ఎంతకి అమ్మాడు, 5% లాభం. అంటే 100 ఉండేది 100 ఇచ్చేసి అమ్మాడు. మహేష్ ఏం చేశాడు, డేవిడ్కి లాస్కి అమ్మాడు. అంటే 100 ఉండేది 24 లాస్, అంటే 76కి. అప్పుడు డేవిడ్ ఎంత ఇచ్చాడు, 3990. అయితే కే వాల్యూ ఎంత అని అడిగాడు. 520ల 521ల 7 3ల 7 5 35 7 7ల 49 3తో 3 ఒకట్ల 3 9ల 19 10ల 19 4ల 4 ఒకట్ల 4 5ల 5 ఇంటూ 100 500. 500 ఇంటూ అక్కడ వెళ్తే ఇంటూ 10 ఉంది, అంటే 5000. ఓకేనా. నెక్స్ట్ ఓకే, వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ఏ పాపులేషన్. ఈ క్వశ్చన్ న్యూ మోడల్, ఇప్పుడు వరకు రాలేదు మన ఎగ్జామ్లో. 3 years ago 2 years ago పాపులేషన్ తేడా అడిగాడు. అంటే 3 years మైనస్ 2 years మధ్య తేడా ఎంత అని అడిగాడు. ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు, 1 10 100 1,10,000. ఓకేనా. ప్రతి సంవత్సరం 25% పెరుగుతుంది. ఓకే, నార్మల్ మెథడ్లోనే చేస్తా, ఇక్కడ చేస్తా. 2 years 3 yearsకి 2 years మధ్య పాపులేషన్ ఎంత తేడా అని అడుగుతున్నాడు. ఆ పాపులేషన్ అంటే ప్రతి సంవత్సరం 25% పెరుగుతుంది. అంటే ఫస్ట్ 3 years చూసుకుందాం. ఫస్ట్ పాపులేషన్ ఎక్స్ అనుకుంటే 25% పెరుగుతుంది. అంటే 100 ఉండేది, ఓకే ఇక్కడ రాస్తా, 100 ఉండేది 125 అయిందంటే 25 4 25, అంటే 4 ఉండేది 5 అయినట్టు. 4 ఉండేది అలా 3 years ఎగో అన్నాడు కదా, 3 times చేద్దాం. ప్రెజెంట్ ఎంత 3 years, 25 5ల 25 4ల 100 25 4ల 100 00 5 8ల 5 8ల ఒక 0 వస్తుంది. ఇప్పుడు 4 4 16 16 4 64, అంటే 880 ఇంటూ 64 4 0 4 8 32 4 32 35 8 6 48 8 48 4 52, ఎంత 0 2 8 9 13. ఇది 3 years ఎగో. 2 years ఎగో అంటే ఒకటి తీసేయండి, అంటే 3 ఇంటూ 5/4 5/4 ఈజ్ ఈక్వల్ టు 1100. 25 4ల 100 4 00. ఒక నిమిషం సేవ్ అవుతుంది. ఓకే, ఇది ఎక్స్. ఓకేనా, 3. ఇప్పుడు ఈ 4 4 16 ఇటు వెళ్తే 0 0 16 4 64 64 70. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అడిగాడు. అంటే 20 13లో 4 తీస్తే 9 5. సారీ, రివర్స్ కదా, ఇది పెద్దది కదా.
70, 400 నుంచి 56, 320 తీస్తే 80, 0, 10లో 6 తీస్తే 4, 6లో 140, 80 థర్డ్ ఆప్షన్. మీకు ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఈజీ ప్రాబ్లమే. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి నార్మల్ మెథడ్లో చెప్పింది. నెక్స్ట్ ఎక్స్ వై అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఎక్స్ పెరిగితే వై తగ్గుద్ది. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది కదా 1/y. ఆ 1 కే అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు k/y. వాడు ఏమడిగాడు ఎక్స్. ఓకే, ఈ ఎక్స్ ఇటు వస్తే ఎక్స్ వై ఈక్వల్ టు k. ఓకేనా. నెక్స్ట్ లోకేష్ ట్రావెల్స్ సిటీ ఏ టు బి, ఏ నుంచి బికి వెళ్ళాడంట. ఈ డ్రైవ్స్ ఈజ్ కార్ స్పీడ్ ఇచ్చాడు 3:4 అంటే నార్మల్గా 4 వెళ్తే ఈరోజు టుడే 3తో వెళ్ళాడంట. అందువల్ల అతను 24 నిమిషాలు లేట్ అయ్యాడు. టైం ఏమవుతుంది, స్పీడ్గా వెళ్ళాడు అంటే ఎక్కువ స్పీడ్ అయితే తక్కువ టైంలో వెళ్తాడు, తక్కువ స్పీడ్ అయితే ఎక్కువ టైంలో వెళ్తాడు. అంటే ఇన్వర్స్లో అంటే టైము 4:3. టైము అతను ఎంత ఎక్కువ స్పీడ్ వెళ్తే అంత తక్కువ టైం అవుతుంది. ఓకే, దానివల్ల ఏమైంది, 3 వెళ్ళాల్సి 4 టైం వెళ్ళాడంటే 1 part లేట్ అయ్యాడు. అంటే 24 minutes లేట్ వెళ్ళాడు ఈరోజు. అంటే 1 × 24 అని అర్థం. అయితే ఫస్ట్ ఫైండ్ ద టైం కనుక్కోమన్నాడు. ఎప్పుడు లోకేష్ ఏ నుంచి బీకి వెళ్ళాడు, ఎప్పుడు నార్మల్ స్పీడ్తో. నార్మల్ స్పీడ్ అంటే ఎక్కడి నుంచి, నార్మల్ స్పీడ్ అంటే ఇది కదా 4తో వెళ్ళాడు అంటే ఎన్ని పార్ట్లు, 3 పార్ట్లు టైం అవుతుంది. అంటే 3 × ఇక్కడ ఎంత ఉంది 24, 24 3 23 60, 4 3 12 72. ఓకేనా. నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ ఏ పెట్రోల్. ఓకే, చాలాసార్లు చెప్పారు 50% పెరిగిందంటే ఎప్పుడైనా 100% ఉంటుంది. 50 పెరిగితే 150 అయింది. అయితే అతను వాట్ పర్సెంట్ షుడ్ కన్జంప్షన్ రెడ్యూస్, అతను వాడకం ఎంత తగ్గిస్తే అతని ఖర్చు 11% మాత్రమే పెరుగుద్ది. అంటే 11% అంటే 111 పెరుగుద్ది. అంటే డైరెక్ట్గా వేసేయవచ్చు. ఎంత గ్యాప్, 39 గ్యాప్ బై ఎంత నుంచి 150 నుంచి ఇంటూ 100. 53 52 3 1 3 13 13 26. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చేశారనేది ముఖ్యం కాదు, ఆన్సర్ ఎంత స్పీడ్గా చేశారు, ఎంత కరెక్ట్గా చేశారు అనేది ముఖ్యం. యావరేజ్ స్పీడ్ ఆఫ్ శివం రూపేష్ మందర్, శివం ప్లస్ రూపేష్ ప్లస్ మందర్ యావరేజ్ స్పీడ్ 46. అప్పుడు సమయం అవుద్ది ఇంటూ 3 కదా. 4 3 12 120, 6 3 10 138. అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ శివం రూపేష్, శివం ప్లస్ రూపేష్ 39, వాళ్ళిద్దరు కాబట్టి ఇంటూ 2 టోటల్ ఎంత అవుద్ది 78. ఇక్కడ రూపేష్ మందర్ ఆర్ ప్లస్ ఎం 48 యావరేజ్ అంటే సమ్ ఎంత అవుద్ది ఇంటూ 2 96. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎస్ ఒక ఆరు ఒక ఎం, ఇక్కడ ఒక ఎస్ 2 ఆర్లు ఒక ఎం. అంటే వాడు అడిగింది రూపేష్, ఇక్కడ 2 ఆర్లలో పైన ఉన్న ఒక ఆర్ తీసేసి వచ్చేది కదా. అంటే 2 కలిపితే 4 174, 174 నుంచి 138 తీస్తే 14లో 8 తీస్తే 6 3 ఉంటుంది 36, 36. నెక్స్ట్ వాట్ ఈస్ ద సింగిల్ పర్సెంట్ డిస్కౌంట్ ఈక్వల్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు 18.5, 11.5. అయితే సింగిల్ డిస్కౌంట్ అన్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. ఇది గుర్తుంచుకోండి, 100 అనేది ఓన్లీ ఏబికి ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. జస్ట్ ప్రాఫిట్ అయితే అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి మైనస్. ఏ ఎంత 18.5 ప్లస్ బి ఎంత 11.5. 0 1 0 1 అంటే 3. ఓకే 30. ఏ ప్లస్ బి 30 మైనస్ ఏబి, ఏబి అంటే 18.5 11.5. 5 5 25, 8 5 40, 47, 4 ఉంటుంది, 5 5 10, 8 18 4 22, 2 ఉంటుంది, 1 8 9 11, 1 ఉంటుంది, 1 2. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు 2 1 2. ఇందు నుంచి ఎంత తీయాలి, ఓకే బై 100 కదా, బై 100 చేస్తే ఇంకో 2 పాయింట్ అంటే 2.1275 తీసేయాలి.
ఇక్కడ జీరోస్ వేసుకుంటే 5, 9లో 7 తీస్తే 2, 7, 8, 7, 2, 2, 7 పాయింట్ ఉండాలి. ఓకే, సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఏ మ్యాన్ సోల్డ్, ఒక ఆర్టికల్ అంటే 217 అమ్మాడు, అప్పుడు 8.5 లాభం వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది. 217 అమ్మాడు, 108.5 వచ్చింది. పాయింట్ బదులు పైన 0 పెట్టుకోండి. అయితే 100% ఉంటుంది. 5/20, 5/2, 5/1, 5/7. ఓకే, డైరెక్ట్ 20 × 10, 200. ఓకే, సింప్లిఫికేషన్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను. పోనీ ఇది ఒకసారి చెప్తా, నెక్స్ట్ ఏమైనా వస్తే మీరే చేస్తారు. ఈ 7కి ఇక్కడ కట్ అయిపోతుంది, ఈ 4కి ఇక్కడ కట్ అయిపోతుంది. ఇంకేం లేదు. 8, 9, 72. యూనిట్ డిజిట్ 2 ఒకటే ఉంది. ఓకేనా, కొంచెం ఎందుకైనా డైరెక్ట్గా వేసేవచ్చు. 4% ఆఫ్ ఎక్స్ అంటే 48. అయితే ఎక్స్ ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఉంటుంది. 400 అవ్వాలంటే ఇంటూ 25 అంటే 48 × 25, 25, 8, 25 4 వందంటే 200, 25 4 100, 1200. ఓకేనా. ఓకే, మీరు ఇది చెప్పే కదా బాడ్ మాస్. ఓకే సార్, సేమ్ 2 క్వశ్చన్లు కూడా బాడ్ మాస్ ప్రకారం మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ 13, 14 కామెంట్ సెక్షన్లో చూద్దాం. నెక్స్ట్, ఈ షిఫ్ట్ చాలా 4 ఉన్నాయి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ. మన లక్ కూడా ఉండాలి ఎగ్జామ్ రోజు. యావరేజ్ ఆఫ్ 19 కాంజుగేటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 41 అంటే. అయితే స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఓకే, యావరేజ్ ఎప్పుడైనా ఎగ్జామ్లో కాంజుగేటివ్, సక్సెసివ్, సిరీస్ ఈ 3 పదాలు వచ్చాయి అంటే యావరేజ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అన్నాడు? 19 అన్నాడు అంటే ఒకటి తీసేస్తే 18 ఉంటాయి. అంటే ఇటు 9 నెంబర్స్, ఇటు 9 నెంబర్స్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఉండేది స్మాలెస్ట్ నెంబర్, ఇక్కడ ఉండేది లార్జెస్ట్ నెంబర్. యావరేజ్ ఎంత అంటే 41 అంటే ఎన్ని తక్కువ ఉండాలన్నా 9 ఇటువైపు ఉండాలి. వరుస కాబట్టి -9. -9 చేస్తే 41లో 9 తీస్తే 32. అదే స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా. లార్జెస్ట్ అంటే 9 కలపాలి, 50 అవుతుంది. ఇఫ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇచ్చాడు. 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 42 అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటే సాధారణ వడ్డీ సేమ్ కాబట్టి 21. కానీ చక్రవడ్డీ 43 అయింది అంటే ₹1 ఎక్స్ట్రా. ఎంత అయింది? 43. ఓకే, ₹1 ఎక్స్ట్రా అయింది. అయితే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. ఎంత? 100% ఎంత అన్నాడు. ఇప్పుడు ఆర్ కావాలంటే దీని నుంచి ఇది కావాలంటే 1/21% అంటే 100/21% ఆర్. మనకు నార్మల్గా తెలిసిన ఫార్ములా బట్టి చేయొచ్చు. PTR/100 I కదా. పి ఎంత తెలియదు మనకు, అడిగాడు. టైం 2 years. ఆర్ 100/21 × 100 ఉంది కదా, =42. ఈ జీరోస్కి 0 పోతే 2 1, 2 2 1, 21 వెళ్తే ఇంటూ అవుతుంది కదా. P = 21 × 21, 21 స్క్వేర్ అంటే 441. యూనిట్ డిజిట్ చూసుకుంటే మనకు ఒకటే ఉంది. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 16 days అంటే ఏ 16 రోజుల్లో పని చేస్తుంది. బి అదే పనిని 12 రోజుల్లో చేస్తుందంట. విత్ హెల్ప్ ఆఫ్ సి 4 రోజుల్లో చేశారంటే ఏ, బి, సి ముగ్గురు కలిపి 4 రోజులు చేశారు. అయితే సి ఒక్కటే ఆ పని 2 రోజుల్లో చేస్తుంది. ఫస్ట్ టోటల్ వర్క్ కావాలి. ఎల్సిఎం 16 × 32, 12 కావాలి. 16 3 48. ఓకే, 48 అవుతుంది. అంటే అలా 16 3 ఏ అనేది రోజుకు 3 యూనిట్లు, బి అనేది 12 4 యూనిట్లు, ఏబిసి కలిపి 4 12 40 యూనిట్లు. ఇది రోజుకు చేసే యూనిట్లు. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏబి కలిపి 3 4 7 యూనిట్లు చేసేస్తాం. అంటే ఇందులో 7 యూనిట్లు తీసేద్దాం. 12లో 7 తీస్తే ఇంకా 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సి చేసింది కదా. అంటే టోటల్ 48 ఉంటే సి అనేది రోజుకి 5 యూనిట్లు. ఎన్ని రోజుల్లో చేస్తుందంటే రోజుకి 5 యూనిట్లు. టోటల్ అంటే 48/5. టోటల్ వర్క్ బై పెర్ డే వర్క్. అది ఇన్కమ్ ఇచ్చాడు. ఓకే, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు.
ఓకే, మనకి ఎప్పుడు ఇన్కమ్ ఇది కూడా ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్కమ్ 6 పార్ట్లు ఇచ్చాడు. ఒక నిమిషం, ఇన్కమ్ 6 పార్ట్లు, ఎక్స్పెండిచర్ 5 పార్ట్లు. అప్పుడు సేవింగ్ ఏమవుద్ది, 1 పార్ట్. ఇన్కమ్ అంట 40% పెరిగింది. ఓకే, 60 పెట్టుకున్నాం, 50. ఓకే, 40% అంటే 6 నాలుగు 24 పెరిగిందంటే 84 అయింది. ఎక్స్పెండిచర్ 20% తగ్గిందంటే 5,10 తగ్గిందంటే 45. డబ్బులు ఇది ఏమవుతుంది, సేవింగ్ 44 అవుతుంది. ఈ రెండు కలిపి కదా. ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఇచ్చేది. ఎక్స్పెండిచర్ అంటే ఇనీషియల్ మొదటి ఎక్స్పెండిచర్ అంతా ఇది 50 కోట్లు. 45 అనేది 50 కోట్లు అయితే ఫైనల్ సేవింగ్ ఎంత అని అడిగాడు. ఫైనల్ సేవింగ్ అంటే 44 కోట్లు. ఈ 0 B0 5 9లో 3 సున్నాలు ఫాలో అవుతుంది. 44 3 సున్నాలు పెట్టుకొని 9 పెట్టుకుంటే 9 4 36, 9 4 36, 3 39. 3 9 6 కోట్లు ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ హెమిస్పియర్ ఉందంటే ఇలా ఉంటుంది కదా, అంటే సగం స్పియర్ ఆఫ్ రేడియస్ ఇచ్చాడు 3.5 అంటే 7/2 అనుకుందాం. అయితే కాస్ట్ ఆఫ్ టిన్ ప్లేటింగ్ ఇన్సైడ్ లోపల ఎలా ప్లేట్ చేయడానికి ఏమవుతుంది అంటే ఏరియా అడిగాడు. హెమిస్పియర్ స్పియర్ అయితే 4/r² అంటే స్పియర్ ఆఫ్ హెమిస్పియర్ అంటే ఆఫ్ కదా, 2πr². 2 into 22/7 into r² అంటే 7/2, 7/2. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెంటీమీటర్ స్క్వేర్కి 4 రూపాయలు అంటే టోటల్ ఎంత ఇంటూ 4. 2 4 4 కట్ అయితే ఇక్కడ 7 7 కట్ అయితే 20 14 into 22, 22 into 14, 14 2 28, 30, 308 రూపాయలు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్. అహ్మదాబాద్ నుంచి కలకత్తా కంటే ఒక మనిషి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు 4 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 12 కిలోమీటర్ల వేగం చూస్తే యావరేజ్ అడిగాడు, స్పీడ్ అడిగాడు, డిస్టెన్స్ బై టైం ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇటు నుంచి ఎంత దూరం వెళ్ళాడు, ఇటు సేమ్ దూరం. డిస్టెన్స్ రెండు ఫార్ములా ఉంటాయి. డిస్టెన్స్ సేమ్ అయితే 2 into a+b/a+b. అదే టైం ఈక్వల్ అయితే a+b/2. ab అనేవి రెండు స్పీడ్లు. ఇక్కడ మనకి ఏంటి ఈక్వల్, డిస్టెన్స్. అంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. a 2 into a ఎంత 4, b 12, ఆ రెండు కలిపితే 16. 4 ఓవర్లో 4 4 ఓవర్లో 4 3 3 6. ఓకేనా. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.